దుఃఖించు ప్రార్థన చేయమని చూడండి. ఏ విధంగా 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలు దయచేసి చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా యెహోవా మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపమును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరిగి. మనం ఎప్పుడండి ఆయన తట్టు తిరగాలి. ఆది కాండం నుంచి మనం చూస్తూ వస్తే ఎన్నో రకాలైన ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఎన్నో రకాలైన మేళ్లు పొందుతారు. ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతారు. మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అంటారు. ఉపవాస ప్రార్థన చేయడం వలన మనకి 1, 2 కాదండి, మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు, మన ప్రవర్తన అంతా కూడా పవిత్రంగా మారిపోతూ ఉంటుంది ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు చదివినప్పుడు మనకి ఉపవాస ప్రార్థనలు ఉంటే అర్థవంతంగాను ఎంతో మరి ప్రేరేపించబడినట్టుగా ఉంటాయి. ఇంకా చూస్తే మరి నీవు సరిచేయబడతావు. మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఏమైనా తప్పులు చేస్తుంటే, పాపాలు చేస్తుంటే సరిచేయబడతాం. అలాగే గొప్ప కాపుదల నీకు అనుగ్రహించబడుతుంది. ఉపవాస ప్రార్థన చేయటం వలన గొప్ప కాపుదల. మరి సైతాను శోధన నుంచి జయం కలుగుతుంది. మరి ఇంకా దైవ కార్యముల ముందు మనము వెలుగై ముందుకు నడుస్తాం. దైవ కార్యముల ముందుగా తిరిగి వస్తాడు మన దేవుడు. దానియేలు తిరిగి వచ్చినట్టుగా. అలాగే దూరమైన దేవుని యొక్క దీవెనలు మనకు సమీపంగా వస్తాయి. ఇంకా చూస్తే పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి వస్తుందని ఇంకా ఎన్నో ఉంటాయి. మన జీవితము దిద్దుబాటు కలిగి మనం అందరం కూడాను సురక్షితంగా దేవుని సన్నిధిలో ఉంటాం. మన యొక్క శత్రువుల పైన, మన యొక్క బాధలు, ఇబ్బందుల పైన మనకి జయం కలుగుతుంది. ఇంకా చూస్తే మనం అందరము అధికారంలోనికి నడిపించబడతాం. ఉపవాస ప్రార్థన అంటే ఏమన్నారంటే మన దగ్గర ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసము. మనకు ఉపరాష్ట్రపతి ఉంటారు, మీకు తెలుసు, ఉప ముఖ్యమంత్రి ఉంటారు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం, దేవునితో దగ్గరగా సహవాసం, దేవునితో హత్తుకుని సహవాసం. ఆ టైంలో మన దైవ గ్రంథమును ఎక్కువగా ధ్యానించటకు, ఎక్కువగా పఠించటకు, మన మనసు ఆయన తట్టు తిరగాలంటే మన శరీరాన్ని కొంచెము ఇబ్బంది పెట్టుకుని నలగొట్టుకోవాలి. కొంతమంది అంటారు కదా, లంకం పరమ ఔషధం అంటారు. మన ఉపవాసం ఉండటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో గ్రంథులు, ఎన్నో క్రోమోజోన్లు యాక్టివేట్. డాక్టర్ కూడా చెప్తారు ఉపవాసం ఉండండి. జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి బలమైన ఆహారం, మాంసపుత్తులు, మాంసాలు, చేపలు పెట్టకుండా సింపుల్గా రసంతో కొంచెం పెట్టమంటారు. ఎందుకు? మన డైజెస్టివ్ సిస్టమ్ సరి. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం అంటే ఏమంటే శరీరం నలగొట్టబడుతుంది, తగ్గించబడుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మలో మనము అధిక బలం పొందుతాం. ఆత్మలో మనము దేవుని దగ్గరకు వస్తాం. ఉపవాసం అంటే ఏంటంటే ఆనాడు నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే చేశారు. 40 దినాలు ఉపవాసం. ఎంతమంది చేయలేదండి? ఎంతో మంది చేశారు. ఇక్కడ ఏవేళ గారు ఏమని హెచ్చరిస్తున్నాడు? మీరు మీ బట్టలు కాదు దించుకునేది, మీ హృదయాలను దించుకుని విరిగి నలిగిన హృదయంతో సన్నిహితం, విరిగి నలిగిన హృదయం కలిగి మీ బట్టలుగా దించిన నాడు ఏమైనా ఆపత్తు వస్తే, కష్టం వస్తే బట్టలు దించుకుని, బూడిద రాసుకుని, గోరి పట్ట కట్టుకుని అనేక రకాలుగా విలపించేవాడు. అది ఒక రకమైనటువంటి మరి విలాపన. ఆ విధంగా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఉంటారు. ఉపవాసం అంటే ఏంటంటే లోకరీత్యా, పాపరీత్యా దూరముగా ఉండి దేవునికి సన్నిధిగా రావడం. దేవునితో ఎక్కువ సమయం ఉపవాసం, ఆయనకు దగ్గరగా, ఆయనకు సమీపముగా మనము ఆయనతో సహవాసం చేయటం. ఆయనతో సహవాసం చేయటంటే ఆయన పవిత్ర లేఖనాలు చదవాలి,
ప్రార్థన చేయాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు కూడా పడిపోయి సిరిగిపోయినటువంటి వారు లేరండి. ఒకసారి మత్తయి సువార్త 4 అధ్యాయం, మత్తయి సువార్త 4 అధ్యాయం 1 నుంచి 4 చూస్తే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అవును 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించున్నాను. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించాలండి. మన ప్రభువే మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు, రోల్ మోడల్గా 40 దినాలు ఉన్నారు. మనకు తెలుసు మోసే గారు కూడాను పర్వతం మీదకి వెళ్ళి 10 కమెంట్స్ రావాలంటే ఆయన కూడా 40 రాత్రులు 40 పగలు మనకు పాసుకుంటారు. ఒకసారి కాదు, ఒకసారి అగ్రత వచ్చినప్పుడు పగలు కొట్టి మళ్ళీ వెళ్తారు. ఉపవాసం ఉంటే ఆయన ముఖములో తేజస్సు చూసి ఆ కొండోడంతా పడిపోతారంట. ఉపవాసం ఎప్పుడు చేయాలండి? మనకు బాధలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎదుగులు వచ్చినప్పుడు ఆయన మోకాళ్ళు ఆయన కాళ్ళు పట్టుకోవాలి. ప్రభువా మాకు ఈ ఆపదలు ఉన్నాయి, ప్రభువా ఈ ఎర్ర సముద్రం అనేటువంటి ఆపదలు నేను దాటాలి. ఎలాగా మన యొక్క పాత నిబంధనలు చూస్తే ఎన్నో ఉపయోగాలు ఉపవాస ప్రార్థన వల్ల, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. మనం ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఒక గురి కలిగి, మన పాస్టర్ గారు చెప్పారు కదా, ఒక గురి కలిగి నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం కలిగి, వాట్ ఈజ్ యువర్ మోటివేషన్, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ టు ప్రే ఫర్ ద ఫాస్టింగ్. అయ్యా నేను ఈ యొక్క అంశాలను పట్టుకుని మేము మోకాళ్ళని మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాం, మాకు విజయం దయచేస్తున్నాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అంత గట్టి విశ్వాసం ఉండాలి, అంత గట్టి నమ్మకం ఉండాలి. అలాంటివి చేసిన వాళ్ళు మన గ్రంథంలో చూస్తే ఎన్నో మంది ఉంటారు. మన ప్రవర్తన మారుతుందండి, మన క్రియలు, మన ఆలోచన ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మన భాష మారిపోతుంది, మన వేషధారణ మారిపోతుంది, మనం మాట్లాడే విధానం మారిపోతుంది. ఉపవాస ప్రార్థన అంటే దేవునికి సహవాసం ఉంటారు, దేవునితో సహవాసం చేయుట, దేవునికి దగ్గరకు వచ్చి ఆయన గ్రంథం చదివి ఆయన మాటలు విని ఆయనతో మాట్లాడుట. లోకాన్నంతా విడిచిపెట్టేసి, మొబైల్ విడిచిపెట్టేసి మనము ఆయన దగ్గర రావాలి. ఆయన దగ్గరకు వస్తే ఆశీర్వాదాలను తక్కువ అండి. ఎంతమందిని ఆశీర్వదించలేదు ఆయన? ఎన్నో అద్భుతాలు చేశారు, అవునా? ఒకసారి రండి చూద్దాం. మనం ఉపవాస ప్రార్థన గురించి గొప్ప మేలులు కలుగుతాయని చెప్తారు. ఎవరు చెప్తారని చూద్దాం రండి. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అడవిలో తిరుగుతారు. చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యములో ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. అప్పుడు చూడండి, 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు నాశపడలేదు, ఆకలికి బాధపడలేదు. రాత్రి వేళ చక్కటి వెన్నెల స్తంభం, పగటి వేళ సూర్యుని స్తంభం, అగ్ని స్తంభం పంపిస్తూ ఎలా కాపాడుకొచ్చారు? ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన ఎంతో ప్రేమమయుడు. వీళ్ళు ఎన్ని హేయ క్రియలు చేసినా కానీ, ఎన్నిసార్లు వాళ్ళు పడిపోయినా కానీ, వాళ్ళు విగ్రహారాధనలో వ్యభిచారంలో కొట్టుకుపోతున్నా కానీ, అనేక మంది ప్రవర్తన చేత నెహెమ్యా కానీ ఇర్మియా కానీ ఎహెజ్కేల్ ప్రవర్తనతో హెచ్చరిక చేస్తారు. అయినా మాట విననల్లని ప్రజలు. మనం కూడా చూడండి, ఇంట్లో మన పిల్లలు మాట వినకపోతే మనకి తండ్రికి ఎంత బాధ వేస్తుంది? ఆజ్ఞ అతిక్రమమే నేరం అంటారు. మనం ఆయన మాట వింటే ఇన్ని బాధలు వచ్చాయి కదా. అందుకనే 40 రోజుల్లో వెళ్ళిపోవలసినటువంటి కానాను దేశము
40 సంవత్సరాలు అడవిలో తిప్పుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రెబలెస్గా తయారయ్యారు. ఒక్కసారి మోషే గారు అటు వెళితే వీళ్ళందరూ కూడాను దూడం చేసుకుని బంగారంతో విగ్రహారాధన చేస్తూ వ్యభిచారం చేస్తూ విచ్చలవిడిగా జీవిస్తారు. దేవునికి నచ్చనివి రెండే, వ్యభిచారం, విగ్రహారాధన. అతి హేయమైనవి. అలాంటి విడిచి చేసి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళ యొక్క జీవితాలు ఎన్నో మారినాయండి. ఎన్నో ఎన్నో గొప్ప మేలు చూశారు. ఎన్నో మల్టిపుల్ బ్లెస్సింగ్స్. ఇంకా మనం చూస్తే ఇంకా రండి చూద్దాం. ఎజ్రా గారు ఉంటారు కదా, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, వీళ్ళందరూ కూడాను బబులోను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఎన్ని మేలు చూస్తారండి. ఎజ్రా 8:21 చూడము ఒకసారి. ఎజ్రా 8వ అధ్యాయము 21, 22, 23 వాటిలో గొప్ప కాపుదలను అనుగ్రహిస్తాడు అప్పుడు దేవుడు. అలాగే చూడండి. దేవుని సన్నిధిని మమ్మల్ని దుఃఖపరచుకుని మాకును మా చిన్న వారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగు చేయనట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉందని ప్రకటించారు. ఈయన ఎజ్రా గారు మరి యెరూషలేమును మళ్ళీ రీబిల్డ్ చేయడానికి, గోడలు కట్టడానికి బబులోను నుంచి దర్యావేషు రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని అగైన్ దే గోయింగ్ ఫర్ రీబిల్డ్ ద యెరూషలేం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ నది దగ్గర ఉండి మరి అయా మా ప్రయాణం సక్రమంగా జరిగినట్లుగాను, మాకు దారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండాను వాళ్ళందరినీ పిలిచి సంజాయించి వాళ్ళకి మనం ఉపవాస ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళ రాజుని అడిగే ధైర్యం లేదు, ఏమనుకుంటారని. అందుకని ఆయనకి మరి ఎలాంటి ప్రయాణం ఇస్తారు? సుఖమైన ప్రయాణం. ఎజ్రా ప్రయాణం అంతటిలోనూ తోడుగా ఉంటాడు ఆయన. వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గొప్ప గొప్ప విజయాలు చూస్తారు, గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. మనం ఇంకా రెండు చూద్దాం. ఎస్తేరు కూడాను ఎలా చేస్తుందండి. ఎస్తేరు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాసం ఉండి ఆ రాజు శాసనాన్ని మార్చేస్తారు. ఆనాటి యూదులందరిని చంపేయని మొర్దెకై ద్వారాగా ఉత్తరం వచ్చినప్పుడు మొర్దెకైని కూడా చంపాలనుకో. చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి ఎస్తేరు మరి మహారాణి అవుతుంది. ఆమె ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఆమె చలికత్తులను వాళ్ళ ఇంకా పిల్లలను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు ఎలాంటి విజయం సాధిస్తుందండి. రాజశాసనమే మార్చేస్తారు. అక్కడ వచ్చినప్పుడు మరియు యూదులందరినీ సంహరించవాలన్నప్పుడు చిన్న మార్పు చేసి వాళ్ళందరిని రక్షించాలని చేసి మరి యూదులకు వ్యతిరేకంగా ఉన్న అనేక మందిని సంహరించేలాగా చేస్తారు. మన దేవుడు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే యెహోషాపాతు గురించి అనేకసార్లు మాట్లాడుకుంటాం. ఆయన దగ్గరికి వచ్చేసి చుట్టూ బలమైనటువంటి రాజులు వస్తారు. వాళ్ళు చంపేయాలని చూస్తే సంఘ పెద్దల్ని, యాజకుల్ని పిలిచి అందరితో సంప్రదించి యెహోషాపాతు మరి ఏం చేద్దాం, మనం ఎలా చేద్దామంటే అయ్యా మన ప్రభు అయిన మరి యెహోవాని కాళ్ళను పట్టుకుని మనం ప్రార్థన చేద్దాం, విజయం మనకు వస్తుందని ఆ రాత్రంతా గోని పట్ట కట్టుకుని మరి బూడిద రాసుకుని మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి ఏంటండి అద్భుతమైన విజయం వస్తుంది. ఒకే ఒక్క దూతను పంపిస్తారు, 1,85,000 మందిని పడగొట్టేస్తారు. ఎన్ని అద్భుతాలు చూస్తలేదని. మనం ఈనాడు ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెట్టుకున్నామంటే ఒక గురి కలిగి, ఇదిగో అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇదిగో అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని గట్టి విశ్వాసంతో చేయాలండి. ప్రభు చేస్తాడనే నమ్మకంతో నిలబడాలి. ఏదో ఉపవాస ప్రార్థన ఉంటున్నాంలే, ఏదో చేస్తాడని కాదు. మన ఏమి, మన మోటివేషన్ ఏంటి, ఎందుకోసం మనం పాకులాడుతున్నాం ఆయన అడగాలి. అయ్యా ఇవి జరుగుతున్నట్లుగా చేయను ఆయన అని ఆయన పాదాలు పట్టుకుని బ్రతుకులాడితే ఏం చేయలేదండి. చుట్టూ ఎంత బలమైన పెద్ద పెద్ద రాజులు మరి యెహోషాపాతు భయపడిపోతారు. ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యూమన్ బీయింగ్? ఓన్లీ గాడ్ కెన్ డూ ద మిరకల్స్. ఇంకా చూస్తే మనము దానియేలు గారు చూడండి ఒకసారి. దానియేలు 10వ అధ్యాయము 9వ వచనం, 9, 10, 11 చూడమ్మా. దానియేలు గ్రంథము. ఆయనకి దైవ కార్యాలు ముందుకు తెలియపోస్తాడు, ఏం జరగబోతున్నానని. ఆ కళ యొక్క భావం ఎవరికి తెలియదు. నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడినైతిని.
అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి దానియేలు బహుప్రియుడవు నీ చూడేమంటాడు బహుప్రియుడివి కనుక నేను నీ యొద్దకు పంపబడితిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని ఈ మాటలు నాతో చెప్పగా నేను గొణుకుచూ నిలువబడిపోయాను. చూడండి, దేవుని సన్నిధి నుండి వణుకు వచ్చేస్తుందండి, భయపడిపోతాడు. ఎంత ఈయన ప్రార్థనా వీరుడైనా సరే దేవుడే పంపిస్తాడు దేవదూతని. నీవు బహుప్రియుడివి, యు ఆర్ ద బిలవ్డ్ వన్ టు మీ. గొప్ప గొప్ప మరి ప్రార్థన వీరు. ఈయన ఏం చేస్తాడండి, సమస్య వచ్చినప్పుడు యథావిధిగా ముమ్మారు మోకాళ్ళలోని మేడపైకి వెళ్ళి తూర్పు దిక్కు తన కిటికీని తీసి ప్రార్థన చేస్తాడు. అయ్యా ప్రభువా, ఆయన రాజశాస్త్రం మీద ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ సైన్ చేశాడు. ఎందుకని ఆ విగ్రహాలు పూజించినటువంటి వారిని సింహాలు పోలేయాలి. భయపడ్డా? నాట్ క్లియర్. మాకు జయం వస్తుందని ఆయనే చూసుకుంటాడని ధైర్యం తెలిపోయి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఆనాడు ఎవరండి, గొప్ప కింగ్ సొలొమోను రాజు గారు, ఆయన కూడా అడుగుతాడు, ప్రభా ఎవరైనా కానీ మా తరం తర్వాత పితరుల కుమారుడు వచ్చినప్పుడు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వాడు ప్రార్థన వింటావా అంటే, ఓ ఎస్ నేను వింటానన్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకుని దానియేలు యెరూషలేము తట్టు తిరిగి తూర్పు దిక్కు మరి కిటికీ తీసి అంగలాస్తూ మోకాళ్ళలోని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అంత అద్భుతమైన విషయం అండి. భయంకరమైన సింహాల మధ్యన వేస్తే ఈయన మోకాళ్ళు వేస్తే సింహాలు కూడా మోకాళ్ళు వేసేసి నేను ఇస్తారు. వైపు మోకాళ్ళ ప్రార్థనలో అంత శక్తి ఉన్నది, ఉపవాస ప్రార్థనలో అంత పవర్ఫుల్ మరి కార్యాలు జరుగుతుంది. నేను అలా చూస్తే ఎన్నో ఉండండి, ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి మరి అభిషేకాన్ని రెట్టింపు చేస్తారంట. 40 దినాలు జీసస్ క్రైస్ట్ ఉన్నప్పుడు 40 దినాలు ఆయన పవర్ ఎంత పెరిగిందండి. ఆత్మ ధైర్యం కానీ, ఆత్మ యొక్క శక్తి కానీ, పరిశుద్ధాత్మ యొక్క పవర్ మల్టిప్లై అవుతుంది. శరీరం కొంచెం కుంగిపోవచ్చు, కొంచెం బలహీనపడవచ్చు, కానీ ఆత్మ అనేది బలమైన మంచి బలం పొందుకుని వాళ్ళు చూడండి ఇంతమంది ప్రవర్తనలు అందరూ ఎందుకు చేయగలిగారు. ఆనాడు ఏలియా గారు కూడాను రాజు రథం కన్నా నడుము బిగించి వెళ్ళిపోతాడు. పవర్ ఆత్మ వస్తే రథాలు గుర్రాలు కాదు కానీ అగ్ని రథాలు చూపిస్తాడు. ఎలాంటి పవర్ఫుల్ ఉంటారని వాళ్ళు ఎలా చేయగలిగారు. ఉపవాస ప్రార్థన ఉంది. ఉపవాస ప్రార్థనలో ప్రభా వర్షం ఆగిపోమంటే ఆగిపోతుంది, ప్రభా వర్షం కురవాలా అంటే కురుస్తుంది. వాట్ ఏ డెడికేషన్, ఎంత పవర్ఫుల్ మరి ఉపవాస ప్రార్థన. అది ఓన్లీ ఉపవాస ప్రార్థన నుండి ఆయన తట్టు చూస్తూ ఆయన కాళ్ళు పట్టుకుని అంగరాస్తూ అడిగినప్పుడు మాత్రమే సాధ్యం. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు హ్యూమన్ బీయింగ్. ప్రభు వారు కూడా ఉపవాసం ఉన్నారు. ఆయనే ప్రభువు కదా, ఎందుకు అనుకోవచ్చు కదా. వెళ్ళి మొక్కాళ్ళలోని అది కొండపైకి వెళ్ళి 40 దినాలు ఉంటారు. యాని చిత్తమకి ఎవరి కొరకు వచ్చాడండి. ఒక మంచివాడి గురించి ఒక మంచివాడు చచ్చిపోతాడంటే సబబు అది. పాపులు పనికిరాని దౌర్భాగ్యుల గురించి పాపరహితుడు చనిపోయాడండి. ఈనాడు ఇంత ఫేమస్ అవడానికి కారణం జీసస్ క్రైస్ట్. ఎక్కడో చిన్న కుగ్రామం యెరూషలేములో పుట్టాడు ఆయన. వరల్డ్ మ్యాప్లో చూస్తే కనపడదు అసలు. చిన్న డాట్ ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ఎందుకంటే ఆయన అగాపే ప్రేమ, ఆయన చూపించిన త్యాగం, ఆయన చేసినటువంటి బలమైన కార్యాలు. ఆయన చనిపోతాడని తెలిసి శిష్యుడు కూడా పారిపోతారు. ఆయన పేతురు గారు 3 సార్లు పొందుతారు, నాకు తెలియదని. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాల అందరూ కనపడతారు. ఒకసారి 50 మందికి, ఒకసారి 12 మందికి, మిద్ది మీద 120 మంది కనపడినప్పుడు అలా ఆశ్చర్యపోతారు. ప్రభు ఈ కార్యాలు చేస్తాడు, ఈ గృహంలో అద్భుత కార్యాలు చేస్తాడని విశ్వాసం ఉండాలి. అది నిరీక్షణ కూడా ఉండాలి. మనం వెయిట్ చేస్తుండాలి. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు చూశాడు. ఆయన ప్రామిస్ చేసిన తర్వాత దగ్గర 25 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు. అయా నువ్వు మర్చిపోయావు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఏదో డిలేడ్, నెవర్ డినైడ్. ఆయన మర్చిపోయినటువంటి దేవుడు. మళ్ళీ వచ్చి
లేరా తల్లి, నీకు మరుసటి రోజుల కల్లా నీ కుమారుడు కలుగుతాడు. ఆయన 25 సంవత్సరాలు నిరీక్షించారు. 25 సంవత్సరాలు. మనం ఏమైనా నిరీక్షిస్తున్నామా? ప్రార్థన చేస్తున్నాను, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలని చూస్తాం. ప్రార్థన చేయండి, అవుతాయి కార్యాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి అని. మీకు కార్యాలు జరగట్లేదంటే మీ ప్రార్థన సరిపోతుంది. యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ రీచింగ్ టు ద ఆల్మైటీ. ఆయన ఇన్ దిస్ టైమ్ మేక్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. ఆయన సమయం వస్తుందండి, సమయం వస్తుంది. ఎంతమంది రాహేల్ కూడా గుడ్రాలు కూడా ఎంతకాలం ఎదురు చూస్తుంది. అనేక మంది విశ్వాసము సన్నగిలకుండా నిరీక్షణతో ఎదురు చూసి అద్భుతమైన కార్యాలు చేశారు. అలాంటి చూస్తే మన మీదకి ఇంకా ఏమొస్తుందంట, మనకి దివ్యమైన దీవెనలు మనకి సమీపంగా దూరం అయిపోయినటువంటి, అయ్యో ఈ కార్యం దూరం అయిపోయిందే, చాలా అయిపోయిందే, ఈ మ్యారేజ్ కావట్లేదే అనుకుంటే ఆ దూరం అయిపోయినటువంటి కార్యాలన్నీ కూడా మనకు సమీపంగా రాగలవు మనం ప్రార్థన చేస్తే. మనము అలా మొరపెట్టుకుంటే మరి ఎవరండి, మనకు తెలుసు 15 సంవత్సరాలు ఆయనకి లైఫ్ ఎక్స్టెండ్ అయింది. రోగంతో బాధపడుతున్నాడు. ఆయన ఏం చేశాడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. మళ్ళీ ప్రవర్తన పంపిస్తాడు ఆయన, మొరపెట్టాడే మళ్ళీ వెళ్ళి చెప్పు, ఈ 15 సంవత్సరాలు ఆయనకి ఎక్స్టెండ్ చేసేదని ఆ ప్రవర్తన తిరిగి పంపిస్తాడు. అట్లాగే పరిశుద్ధాత్మ మీ మీదకు దిగి వస్తుంది అన్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తే ఒక్కొక్కడికి భాషలు వస్తాయి అంటారు, టంగ్స్లో మాట్లాడతారు, వాళ్ళ యొక్క స్పిరిట్ వచ్చేస్తుంది అంటారు. ఆత్మ బలంతో చేస్తే ఆయన మనకి పరిశుద్ధాత్మ మీ మీదకు దిగి వస్తుంది. తద్వారా మీరు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తారు, అనేకమైన గొప్ప కార్యాలు చేస్తారు. ఇదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 ఒకసారి చూడమ్మా. యోవేలు గ్రంథము యోవేలు 2వ అధ్యాయము 28 నేను ముగిచ్చేస్తానండి, ఎక్కువ సమయం తీసుకోను. 2వ అధ్యాయము 28వ వచనంలో నేను తరువాత సర్వజనుల మీదకి ఆత్మను కుమ్మరిస్తాను అనుకుంటే అక్కడ చూడండి ఒకసారి. తరువాత నేను సర్వజనుల మీద ఆత్మను కుమ్మరింతును, నా ఆత్మను కుమ్మరిస్తును, మీ కుమారులను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ప్రవచనాలు చెప్తారని చూడండి. మీ ముసలివారు చూడండి, అంటే వండర్ఫుల్. మనం కానీ ఆయనతో పరిశుద్ధాత్మ దిగినప్పుడు తర్వాత సర్వజనాల మీద ఆత్మ వస్తుందండి. మన అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొద్దిగా ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆయన ఎప్పటి నుంచి వస్తాడు పేతురు గారు, ఆయన గృహం నిండిపోయినప్పుడు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. భాషలు మాట్లాడే అందరు కూడాను బాప్తిస్మం తీసుకుంటారు. పరిశుద్ధాత్మ ఉన్న పవరు మేము ఇక్కడ ఏజీ చర్చిలో చూస్తాం కదా, చెప్తుండే కానీ ఆ పాస్టర్ల గారికి భాషలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మేము అనుకున్నాం కదా పెంతుకుస్తులోనే భాషలు వస్తాయి అని. కానీ దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దే డోంట్ నో వాట్ దే ఆర్ టాకింగ్. గాడ్ విల్ స్పీక్, దే ఆర్ నాట్ స్పీకింగ్, దేవుడే మాట్లాడతారు. పరిశుద్ధాత్మతో నింపబడతారు. పిల్లలు కూడా దీవించబడతారు. తర్వాత మరి దిద్దుబాటు కలిగి మనము శిక్ష నుంచి తొలగించబడతాం. ప్రార్థన చేయడం వల్ల మన ఏమైనా తప్పులు ఉన్నాయా సరిదిద్దుకుంటాం. దిద్దుబాటు కలిగి మనము శిక్ష నుంచి తొలగించబడతాం. మనకు అందరికీ తెలిసిందే, 3 రాత్రులు తిరిగి 3 మింగేస్తుంది యోనా గారు. ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళి ఇంకో చోటుకి వెళ్తాడు. అక్కడ ఆయన ఏం చేస్తాడండి, ఆ యొక్క ఫిష్ పొట్టలో నుండి ప్రార్థన చేస్తాడు. అయ్యా నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించాయని ఆయన తప్పును మరి దిద్దుబాటు చేసి శిక్ష నుంచి తప్పిస్తాడు. ఆ యొక్క ప్రజలందరూ కూడాను ఈ ప్రార్థన విన్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు, అయా మేము తప్పు చేస్తామని. వాళ్ళకి రావాల్సిన ఉగ్రత శిక్ష తొలగించబడి దే గాడ్ బ్లెస్. అట్లాగా ఇంకా ఎన్నో ఉంటాయండి. మనం ఇంకా చూస్తే శత్రువులపైన విజయము ఎస్తేర్ చెప్పాం కదా, 9వ అధ్యాయం 1 నుంచి 2 వరకు ఆమె ప్రార్థన చేస్తుంది. నేను ఆయన యొక్క రాజు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రార్థన చేసుకుని ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని ఎంతో భక్తిపూర్వకంగా మరి పరిశుద్ధ గ్రంథం చదువుకున్నప్పుడు లేఖనాలు చదువుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదతో మాట్లాడాలి. కొన్ని మన మాటలు వేసుకుని ఎట్లా ఉండాలంటే మన మాటలను బట్టి ఇతర వాళ్ళ యొక్క రెస్పాన్స్. అది వెళ్ళి ఆమె అమ్మా చెప్పమ్మా అని వేయి కోరుకుంటున్నాము, అర్ధరాజ్యం కావాలంటాడు ఆయన.
శత్రువుల పని విషయం అండి, సైతాన్ పని విషయం. మనము ప్రార్థన చేస్తుంటే ఇట్లా ఏమన్నా వారి సోదరులు ఉన్నాయా ప్రార్థన చేసి దాని గురించి ఆ యొక్క పట్టుకోవాలి పాయింట్ ఏం కలిగి గురి కలిగి దాని మీద మనం కూర్చుని ప్రభా దీని మీద మీకు విజయం ఇవ్వనాయన అని మనం గట్టిగా నొక్కి ప్రార్థన చేస్తే మన మీదకి ఆ శత్రువుల పెరిగి చూడండి. ముందు సముద్రము వెనక పర్వతాలు వైరస్ అని కరుణ్ వస్తుంది, శత్రువుల పైన జయం ఇస్తారు చూడండి. అప్పుడు మోషే గారు అయ్యా మరి ఏం చేయమంటే ఏం లేదు నీకు కరెక్ట్గా సార్ ఎవరికంటే అధికారం అని యావే అంటారు ఇబ్రూలో. మేము ఇబ్రూ భాష నేర్చుకుంటున్నాము. ఇబ్రూలో యావే ఆయన అధికారం గుర్తు. దుడ్డు కర్ర, ఆ కర్ర చూపిస్తే నీళ్ళు వస్తాయి, కర్ర చూపిస్తే మరి పాములు అయిపోతుంది. అంత అధికారం ఉన్న ఇచ్చాడు. అలాంటి ఎన్ని ఎర్ర సముద్రాలు ఉన్నాను, పర్వతాలు ఉన్నాను, భయపడక విడవక వదలక ఆయన పాదాలు పట్టుకుని గోజాడితే అద్భుత కార్యాలు, మల్టిపుల్ బ్లెస్సింగ్స్. మనం ఇంకా చూస్తే ఎన్నో 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 మరి మనం అధికారంలోకి నడిపించబడతామట. ఇది అదృశ్యం కదా. మనం ఉపవాస ప్రార్థన చేసుకుంటే ఒక అధికారం ఉన్నత స్థలంలో ఎక్కడికి వెళ్తారు? దానియేలు గారు, యోసేపు గారు ఎక్కడికి వెళ్తారండి? అన్నలు తృణీకరించి గోతులో పడవేయబడినట్టు యోసేపు గారు తీసుకెళ్ళి ఒక ఇంట్లో పనిచేస్తుంటే వ్యభిచారం నేరం మీద వేస్తే తీసుకెళ్లి జైల్లో పెడితే ఎక్కడికి వెళ్ళాడు? ఆ దేశానికి ప్రధానమంత్రి దానియేలు గారు. ఎందుకు అయ్యారు వీళ్ళు? అధికారం మనల్ని కరుపుకుంటూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు దేవుని పక్షంగా దేవుని బిడ్డలుగా మరి షడ్రక్ మేషక్ అభిజ్ఞోడు మంచిగా ఆహారం ఇస్తారని కానీ తినలేదు. నో వి డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. కూరగాయలు మంచినీళ్ళు తాగి వాళ్ళు ఏం చేస్తారు? జైల్లోని ప్రార్థనే ప్రార్థన అండి. వాళ్ళు మోకాళ్ళ ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తే వాళ్ళ మోకాలు ఎలుగుతున్నాయి. చూడండి, మోకాళ్ళు నల్లగా ఉంటే మోకాళ్ళు తెల్లగా ఉంటాయి అంటారు పాస్టర్. అలాగని మోకాళ్ళ ప్రార్థన చేసి అందరిలో పోటీకి నిలబెట్టారు. ఆఫ్టర్ 10 days షడ్రక్ మేషక్ అభిజ్ఞో ముఖాలు ఎలా ఉండి తేజోమయంగా వెలిగిపోతున్నాయి. వీళ్ళు మాంసాలు ద్రాక్షరసాలు తిన్న వాళ్ళు ఎలా ఉండి? ఎందుకంటే అక్కడ దేవుని ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది కాబట్టి వాళ్ళు వెలుగుతూ ఉంటారు. చిన్న చిన్నటి భయపడరు. ఏంటి అగ్నిలో ఏం కాదన్న, మేము చనిపోవటానికి సిద్ధమే, మా దేవుడు వచ్చి రక్షిస్తాడు, రక్షించకపోయినా చనిపోతాం, కానీ మీ యొక్క విగ్రహాలకు మొత్తం వాటి డెడికేషన్ ఎంత మరి డెడికేషన్ ఎంత వాళ్ళ మీద ఆ నమ్మకం చూడండి. ఆ విశ్వాసం సన్నగిలక నిరీక్షణను వదలక ఆయనకు ప్రేమను పట్టుకుని వెళుతూనే ఉంటున్నారు. వెళుతూనే ఉంటే అద్భుతమైన ఈ రోజుకి వాళ్ళ పేర్లు మనం ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు స్మరిస్తున్నామండి? వాళ్ళ నీతి కార్యాలు. మన నీతి కార్యాలు ఎలా ఉంటాయి చెప్తారు కదా, వాళ్ళు మురికి గుడ్డలు లాంటివి అండి. ప్రభుతో ఉంటే అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే మనం చూస్తే ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? చేసినప్పుడు మనకి ఒక గోల్ ఉండాలి. ఒక 4-5 పాయింట్లు పెట్టుకోవాలి. ప్రభా ఈ కార్యం చేస్తున్నావు, చేశారు మీరు అని ఒక నమ్మకం ఉండాలి. ప్రభా ఈ గృహంలో ఈ యొక్క వివాహం జరగాలి, మీరు జరిగిస్తున్నారు ప్రభా, మాకు గట్టి విశ్వాసం ఉందని కోరాడు. ప్రభా మాకు ప్రమోషన్ రావాలి, మీరు ఇస్తున్నారు ప్రభా ప్రమోషన్ రావాలి. ఒక గురి కలిగి ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని దాన్ని మనం పట్టుకుని అది వచ్చేలాగా మరి ప్రార్థన చేయాలి. ఈరోజే రేపే రాకపోవచ్చు, కొంచెం డిలే అవ్వచ్చు. గాడ్ నెవర్ డినై. ఆయన ఇచ్చేవాడండి. ఆయన ప్రియమైన ఏకైక కుమారునే ఇచ్చాడు. ఇంక వాట్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్? అంత గొప్ప దేవుడు. ఒకసారి మన దేవుడికి వెళ్ళంటే అనిపిస్తాం, వెనకడతాం. ఆ విధవరాలు ఏమన్నా దగ్గర 2 కాసులే ఉన్నాయి, ఆమెకున్న సర్వస్వం ఇచ్చేసింది. ఆయన డబ్బులు ఆయనకి ఇస్తాకే మనం భయపడతాం. కెన్ యూ టేక్ ఎనీ పైసా టు హెవెన్? ఏం ఇస్తాం? మన వెంటే ఏమి రావు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం చేశాడండి? అయా సభ పెట్టుకున్నాను, 2 చేతులు బయట పెట్టుకున్నాను, నేనేం తీసుకెళ్ళలేదండి. గ్రీక్ చేసేసి గ్రీక్ వీడు అంటాడు, అలా లాంచాడు. కానీ వీళ్ళందరికన్నా జీసస్ క్రైస్ట్ పాములు అనేటువంటి వాడిని ట్రైనింగ్ ఇచ్చాడండి. వాట్ ఏ ప్రాక్టీస్. చేపలు పట్టుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంటే ప్రాక్టీస్. అందుకని మనం ఈనాడు వాక్యం చదువుతున్నాం, సరిపోదు.
బాప్తిసం తీసుకున్నాం సరిపోదు, నీవు నేర్చుకున్నది తెలియనటువంటి అన్ని జనులకి చెప్పమంటాడు. అందుకనే వేరు వెళ్ళి ఉచితంగా బోధించని అంటాడు. ఎక్కడెక్కడికి థామస్ గారు ఇండియా వస్తాడు, అందరూ 4 దిక్కులు వెళ్ళిపోయి అక్కడ సాక్షులు అయిపోతారు. సాక్షులు కాకపోయినా మన సాక్షి జీవితం నిలబెట్టుకుని ర్యాప్చర్ ఈస్ కమింగ్ వెరీ నియర్. ఆ యొక్క ఉగ్రతకు, ఆ ర్యాప్చర్కి మనం సిద్ధపడేలాగా మనము ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం అన్నాం. 40 రోజులు ఉపవాసం ఉండి మనం ఒక ఏం పెట్టుకోవాలి, 40 పాయింట్లు పెట్టుకోవాలి. ఈ గృహంలో ఈ కార్యం చేయి ప్రభువా, జరిగిస్తాం. ఆ గృహంలో ఈ పదవుకున్నది జరిగిస్తున్నాం అని ఉద్దేశపూర్వకంగా మోటివేషన్తో ప్రార్థన చేస్తే ఆయన తప్పుగా ఆశీర్వదిస్తాడు, తీరుస్తాడు. కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తాడు.